అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నష్టజాతకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డోన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పాపం ఈయనకు ప్రజలు చాలా ముద్దుగా కొన్ని పేర్లు కూడా పెట్టుకున్నారు. అదేంటంటే బుడబుక్కల బుగ్గన అని, అలాగే హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని, ఇలా రకరకాల పేర్లతో ఈయన్ని చాలా ముద్దుగా పిలుచుకుంటారనమాట. ఈయన పాపం ఫేమస్ సినిమా డైరెక్టర్ వాళ్ళ మనవడు. ఆయన చరిత్రను పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే రోజు వరకు ఈయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్లోనే పని ఉంటుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే ఆయన ఎమ్మెల్యే, ఆ రాష్ట్రానికి ఆయన మినిస్టర్ కాబట్టి. కాకపోతే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాటు డోన్ నియోజకవర్గం నుంచి పారిపోయారు. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గం నుంచే కదా, ఆంధ్రప్రదేశ్ నుంచే బుగ్గన రెడ్డిని తరిమేశారన్నమాట. ఎక్కడికి తరిమారు అంటే ఢిల్లీకి తరిమారు. ఢిల్లీలో ఉండాల్సింది ఎంపీలు కదా, ఎమ్మెల్యేకి, క్యాబినెట్ మినిస్టర్కి ఏంటి అక్కడ పని అని చెప్పేసి మీరు అడగచ్చేమో. మనందరికీ తెలిసిందే, పొద్దున లేస్తే అప్పుల అప్పారావులాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అప్పులు చేస్తూనే పరిపాలన సాగించినటువంటి పరిస్థితి అనమాట. ఆ అప్పులు తీసుకురావడానికి ఎవరు వెళ్ళాలి? ఫైనాన్స్ మినిస్టరే వెళ్ళాలన్నమాట. సో ప్రతిరోజు అప్పులు కావాలి కాబట్టి పద్దాకులో ఢిల్లీ టు డోన్ టు ఢిల్లీ తిరగడం కష్టం అవుతుంది. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్గా 5 సంవత్సరాల పాటు ఢిల్లీలోనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. పాపం ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రం యొక్క పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బటన్లు నొక్కడం కోసం డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నానా కష్టాలు పడి, వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేదంటే కనుక ఇంకా ఏదైనా ప్రభుత్వ భూములు కావచ్చు, లేదంటే కార్పొరేషన్లు కావచ్చు, వీటిని ఏదో ఒకటి తీసుకొని పోయి ఆ సెంట్రల్ బ్యాంకుల దగ్గర తాకట్లు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి కాలం గడిపేవాడు అనమాట బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక గవర్నమెంట్లో నుంచి దిగిపోయిన తర్వాత పెద్దగా పనేమీ లేనట్టుంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. అప్పుడప్పుడు ఏదో మెరుపు తీగలాగా వచ్చి మెరిసిపోతూ ఉంటాడు. ఈరోజు కూడా అట్లనే మెరిసినాడనమాట. ఈయన గారు ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చింది అంతే కదా, షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6. అయ్యా, హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ బుగ్గన రెడ్డి గారు, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటే ఆయన సూపర్ 6 గురించి చెప్పలేదండి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పింది ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నియంతను అధికారం నుంచి దింపి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కనుక ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తాము, అంతేకాకుండా ఊరూరా రోడ్లు వేస్తాము, పల్లెని అభివృద్ధి చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తల్ని తీసుకొని వస్తాము, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, చేసుకోవడానికి చేతి నిండా పని దొరికేటట్లు చేస్తాము, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వృద్ధిలోకి వస్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ గొప్ప స్థానంలో ఉంటుంది, ఇది బాబుని నమ్మితే భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందే కానీ సూపర్ 6 గురించి కాదు ఆయన చెప్పింది. మీకంటే ఆ నవరత్నాలు అనేటివి బైబిలు, ఖురాను, భగవద్గీత కాబట్టి మీరు ఆ నవరత్నాలు మాత్రమే పంచడమే పరిపాలన అని అనుకుంటారు. కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లకే పరిమితం చేసి రాష్ట్రం నుంచి తరిమేశారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటా ఉన్నా. అయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సెంట్రల్ ఏసీతో కట్టబడినటువంటి అసెంబ్లీకి
కిటికీలు ఉండవు అనేటటువంటి కనీసం ఆవగింజంత ఇంగిత జ్ఞానం లేనటువంటి మీలాంటి వాళ్లకు ఈ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు అర్థం అవ్వవు. మీ యొక్క అవిజ్ఞానాన్ని విజ్ఞాన ప్రదర్శన చేసుకోవడం కోసం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి గనక మీరు మాట్లాడితే ఆల్రెడీ మీరు ఒక బఫూన్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మళ్ళీ మీ యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శించుకునేటటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చేయొద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏంది కియా మోటార్స్ అంట, ఈయన గారు చెప్తారు కియా మోటార్స్ అంట చంద్రబాబు నాయుడు పరిపాలనలో రావడానికి కారణం అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు కియా ఫ్యాక్టరీకి లెటర్ రాశారంట. ఈయన గారు చదివినటువంటి ఆ లెటరు ఇప్పటికీ కూడా మాకు బుర్రలో అట్లా ఆడుతూనే ఉంటుంది. అంటే మా మనసు ఎప్పుడైనా కానీ కొంచెం లోలో ఉన్నప్పుడు ఈయన గారు ఆ చదివిన ఆ లెటరు వీడియో యూట్యూబ్లో ప్లే చేసుకొని చూస్తే మనసంతా ఆనందంగా ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి బఫూన్ బుగ్గన గారు ఈరోజు వచ్చేసి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అనే కాన్సెప్ట్ మీద ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకి ఆడ సిగ్గులేదో మాకైతే అర్థం కాలేదు. ఈ గ్యారెంటీ ఎవరు ఇచ్చింది? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారెంటీ. ఆ షూరిటీకి గ్యారెంటీ ఎవరు ఇచ్చిరి? కూటమి భాగస్వాములు జనసేన వాళ్ళు అది ఇదని మాట్లాడుతాండవు. నీకు కళ్ళకు బులుగు తెరలో అడ్డం పడిపోయి రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించడం లేదు. కానీ సూపర్ 6లో ఆల్రెడీ పథకాలు అమలు అయిపోయినాయి. దీపం 2 పథకం ఇస్తామని చెప్పినారు. ఆల్రెడీ దీపం 2 పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. దాదాపు 1,10,00,000 మంది లబ్ధిదారులు దీపం 2 పథకాన్ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడం కోసం 5 సంవత్సరాలు తీసుకున్నారు సామాజిక పెన్షన్కు. జగన్మోహన్ రెడ్డి గారు అంతగా 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలని పెంచినటువంటి పింఛన్ను చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్కసారి 1000 రూపాయలు పెంచేసి 4000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మీ కళ్ళ కంటే బులుగు తెరలు అడ్డం పడినాయి కాబట్టి తెలియకుండా ఉండాలి. కానీ ఆల్రెడీ 4000 రూపాయల సామాజిక పింఛను తీసుకుంటా ఉన్నారు ప్రజలు. పోయి ఒకసారి అవ్వాతాతలను అడగండి, తెలుస్తుంది. ఎందుకు ఊరికనే ఈశ్వరుడు నోరిచ్చినాడు కదా అని ఏందేందో మాట్లాడతావు బుగ్గనన్న? నీకేమన్నా తెలుస్తుందే? గత 5 సంవత్సరాల పాటు నువ్వు మార్సులో ఉండావు. నీకు ఈడ లోకల్లో ఏం జరుగుతుందో తెలియకపాయా. డోన్లో నువ్వు ఎందుకు ఓడిపోయినావు కూడా నీకు తెలియకపాయా. ఓసారి గ్రౌండ్లోకి పోయి నిలబడి అడుగు, నేను ఎందుకు ఓడిపోయినాను, నన్ను ఎందుకు ఓడించినారు మీరు అని పోయి డోన్ జనాలను అడుగు, వాళ్ళే చెబుతారు. ఏంటికి ఇదంతా ఎందుకు ఇంక నీకు? మళ్ళా మాట్లాడుతాండవు. ఏమన్నా మాట్లాడితే తల్లికి వందనం గురించి మాట్లాడుతాండవు. ఆల్రెడీ స్పష్టంగా బడ్జెట్లో కూడా నిధుల్ని అలొకేట్ చేయడం జరిగింది. తల్లికి వందనం కూడా స్కూల్ ఓపెనింగ్స్ టైంకి అంతా తల్లుల యొక్క ఖాతాల్లో పడిపోతుంది. ఇక మీరు అమ్మఒడి గురించి మాట్లాడదామా? అమ్మఒడి ఏ సంవత్సరంలో మీరు అధికారంలోకి వచ్చినారు? ఏ సంవత్సరంలో మీరు ఇంప్లిమెంట్ చేసినారు? అంటే మీరు చేసేది మాత్రము బృహత్ కార్యాలు, మేము చేసే మాత్రం గుడిసెట్టి వ్యవహారాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అమ్మఒడి పథకం మీరు ఎప్పుడు ఇచ్చినారు? 2020లో ఇచ్చినారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారు? 2025లో ఇస్తున్నారు. మీరు అధికారంలోకి ఏ నెలలో వచ్చినారు? 2019 మే నెలలో ఇచ్చినారు. స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ అయినాయి? జూన్లో ఓపెన్ అయినాయి. మీకు టైం ఉన్నిందిగా, మరి మీరు ఎందుకు ఇలా అమ్మఒడి? ఎవరు అడగరారే ఇట్లాంటివన్నీ? సో ఒకటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీకు కళ్ళకు అడ్డం పడినాయి కదా బులుగు తెరలు, వాటిని తొలగించి చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతూ ఉండేటటువంటి అభివృద్ధి కనబడుతుంది. గుంతలు లేని రోడ్లు కనబడతాయి. పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉండేటటువంటి పరిశ్రమలు కనపడతాయి. నిన్నటికి నిన్న రిలీజ్ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కనపడుతుంది. పని చేసుకోవడానికి ప్రజలకు దొరుకుతూ ఉండేటటువంటి పనులు కనపడతాయి. వీధుల్లో కూడా వెలిసినటువంటి అన్న క్యాంటీన్లు కనపడతాయి. కళ్ళకు ఉండేటటువంటి ఆ బులుగు తెరలు తొలగించి చూడు, కనపడతాయి అన్నీ. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.